ఆఫ్ యూ అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ చెప్పండి. జస్ట్ వెయిట్ చేయండి ఒక 1 minute. అందరిని యాడ్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో నా వాయిస్ అందరికీ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే. సి గైస్, లాస్ట్ టైం మనకి డిమాన్స్ట్రేషన్స్ అయినాయి. ఓకే, ఈరోజు సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో నేను ఒక వీడియో మీకు చాట్లో పెట్టాను. గోరా సురేష్ వీడియో ఆఫ్లో పెట్టుకోండి. ఒక వీడియో మీకు చాట్లో పెట్టాను, లింక్ పెట్టాను, చూసుకున్నారా? సో ఈ లింక్లో మనకి ఎస్ఏపి ఎంఎం స్టూడెంట్స్ ఎలా మాట్లాడారో ఈ లింక్ ఇచ్చాను. ఓకే, సో ఈ లింక్ మీరు చూసుకోండి. ఈ లింక్ ఇచ్చాను నేను ఇక్కడ. సో నిన్నటి క్లాస్ వీడియో. ఓకే, సో ఎలా మాట్లాడారు అనే లింక్ కూడా ఇచ్చాను ఇది. ఓకే, సో కాబట్టి సో బేసిక్గా ఇంకేమైనా మీరు ఫర్దర్గా డిస్కస్ చేయాలంటే చేయొచ్చు. ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు కంప్లీట్గా. ఓకే, సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా ఈరోజు మనం ఫుల్గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి కొత్త వాళ్ళు. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి, యాడ్ చేస్తారు గ్రూప్లో వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. ఈ 2 నెంబర్స్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు రిమూవ్ చేస్తారో తెలియదు, మళ్ళీ రిమూవ్ చేస్తే మళ్ళీ ఫీల్ అవుతారు. సో కాబట్టి అది మన చేతిలో లేదా, అది అడ్మిన్స్ చేతిలో ఉంది. ఓకే, అండ్ సో ఎవరైనా ఆల్రెడీ పేమెంట్ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సిబిఎం లేదా షేక్ బాబ్జీ ఐడీస్ రెండింటికి పంపించండి. ఓకే, సో ఎవరైనా పేమెంట్స్ చేశాము అని అనుకుంటే వాట్సాప్ అక్కడెక్కడ పెట్టకండి. ఓన్లీ షేక్ బాబ్జీ, సిబిఎం, ఈ 2 ఐడీస్కి, నా ఐడీస్కి సిబిఎం అని ఉంటుంది ఇక్కడ, ఈ 2 ఐడీస్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించండి. ఓకేనా? సో ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? చెప్పాలి. సో ఈరోజు మనకి ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఓకే, సి గైస్, మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం ఈరోజు. సపోర్ట్ ప్రాజెక్ట్లో డిస్కషన్స్ ఏంటి అనేది. ఓకే, సో లెట్ మీ బ్రింగ్ అప్ మై స్క్రీన్. సో ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎస్ఐపి ఎంఎం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ వీడియోస్ ఉంటాయండి. సాయి గారు పైకి వచ్చి చాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే మీకు నిన్నటి వీడియో, దానికి సంబంధించిన నోట్స్. ఓకే, ఇది మొన్నటి వీడియో లింక్.
సో ఇలా పైన మీకు వీడియోస్ ఉంటాయి. ఇది జస్ట్ లైక్ ప్రజెంటేషన్స్ ఎలా ఇచ్చారో స్టూడెంట్. ఓకే, సో ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే మీకు, సో ఇది వీడియో, ప్రీవియస్ వీడియో. సో ఈ డౌన్లోడ్ చేసుకోండి. SAP MM సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. అలాగే మీరు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా మళ్ళీ డిస్కషన్స్ ఉంటాయి. ఈసారి ఎవరైతే ఇంప్లిమెంటేషన్లో ప్రజెంటేషన్ చేయలేదో వాళ్ళు మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్, సపోర్ట్ రెండు చేయాలి ప్రజెంటేషన్స్. ఓకే, ప్రజెంటేషన్ చేస్తేనే రేపు పొద్దున మీరు సక్సెస్ అవుతారండి. సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. సపోర్ట్ ప్రాజెక్ట్, SAP MM సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడదాం. సో జనరల్గా మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ then support project will be started. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రాజెక్ట్ గో లైవ్ లోకి వెళ్ళిపోయింది అంటారు. గో లైవ్ లోకి వెళ్ళిపోయింది అంటే ఏంటి? డైరెక్ట్ గా. సో వాట్ ఈస్ గో లైవ్ చెప్పండి. గో లైవ్ అంటే ఏంటి? గో లైవ్ లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇంకా కంప్లీట్ గా ప్రొడక్షన్ సిస్టమ్. సో మొత్తం డేటా అంతా ప్రొడక్షన్ సిస్టమ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి SAP ఎండ్ యూజర్స్ ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే దీనికి ఒక డెడ్ లైన్ పెట్టుకుంటారు. సో అంటే SAP సిస్టంలోకి డేటా ఏ రోజు రావాలి అనేది డెడ్ లైన్ పెట్టుకుంటారు. అక్కడితో ఏంటంటే SAP ఎండ్ యూజర్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ది ప్రాజెక్ట్. సో ఇక్కడితో ఏంటంటే ఇక్కడితో మనకి ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయినట్టు. సో దాన్నే మనం కట్ ఆఫ్ డేట్ అంటారు. కట్ ఆఫ్ డేట్ అంటే నాన్ SAPలో ఉన్న డేటా. కట్ ఆఫ్ డేట్ అంటే నాన్ SAPలో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం అంతా కూడా SAPలోకి వచ్చేసింది. అలాగే మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. అంటే ఆల్ సిస్టమ్ డిజైన్ అయిపోయింది. వెబాపర్తో వర్క్ కూడా అయిపోయింది. ఆల్ సిస్టమ్ డిజైన్. ఓకే, సిస్టమ్ డిజైన్, డెవలప్మెంట్, కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినాయి. దాని కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఫస్ట్ జాన్లో స్టార్ట్ అయింది అనుకున్నాం. జాన్ 2022లో స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేటప్పుడు డిసెంబర్. ఓకే, డిసెంబర్ 31 ఎండ్ డేట్. సో ఎగ్జాంపుల్ ఇది ప్రాజెక్ట్. సో కట్ ఆఫ్ డేట్ డిసెంబర్ 31 అన్నమాట. సో ఈ డేట్ లోపల నీకు మొత్తం అంతా కూడా మూవ్ అయిపోవాలి. ఏ మూవ్ అయిపోవాలి? సో మొత్తం నీ డేటా అంతా కూడా నాన్ SAPలో ఉన్న డేటా SAPలోకి వచ్చేయాలి. అలాగే సిస్టమ్ కాన్ఫిగరేషన్ అంతా అయిపోవాలి. డిజైన్, అబాపర్ డెవలప్మెంట్ అంతా అయిపోవాలి. ఓకే, సో డిసెంబర్ ఎప్పుడుది? 2024 అనుకోండి ప్రాజెక్ట్. ఓకే, 31 డిసెంబర్ 2024. సో ఇప్పుడు మనకి గో లైవ్ డేట్ వచ్చేటప్పటికి ఫస్ట్ 2025. ఇది గో లైవ్ డేట్. గో లైవ్ డేట్ అంటారు. గో లైవ్ డేట్ అంటే మీ కంపెనీలో ఏంటంటే ఒక కేక్ కోస్తారు. కేక్ కోసి చక్కగా ఒక బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తారు. గో లైవ్ దగ్గర వెళ్ళిపోయిందంటే ప్రాజెక్ట్. ఓకే, సో మనకి అక్కడక్కడ చూడండి యూట్యూబ్లోను గూగుల్లో ప్రాజెక్ట్ గో లైవ్లోకి వెళ్ళింది పండుగ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో కాబట్టి 2 years ప్రాజెక్ట్ ఇట్లా గో లైవ్ డేట్. ఆ తర్వాత మీకు ఏంటంటే ఒక 2 months వరకు మిమ్మల్ని సపోర్ట్, 2 months మీరు ఏంటంటే హైపర్ కేర్ సపోర్ట్ ఇవ్వాలి. సో హైపర్ కేర్ సపోర్ట్ ఇస్తారు. సో హైపర్ కేర్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మీ ప్రాజెక్ట్లో నుంచి మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్ షిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ క్లయింట్ దగ్గర ఇంకా ఇంకో 4 ప్రాజెక్టులు ఉన్నాయి అనుకోండి, అందులో షిఫ్ట్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మీరు ఇంకా IBMకి మూవ్ అయిపోతారు, ఇంకా బ్యాక్ వెళ్ళిపోతారు. సో మీ పేరెంట్ కంపెనీలోకి వెళ్ళిపోతారు. క్లయింట్తో ఇంకా వర్క్ ఉండదు. అప్పుడు మళ్ళీ మీకు పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో మళ్ళీ ఇంకా వేరే వర్క్ని మీకు అసైన్ చేస్తుంది. అర్థమైందా? సో మళ్ళీ మీకు వేరే వర్క్ని కూడా మీకు అసైన్ చేస్తుంది అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇదే మనకి హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. హైపర్ కేర్ సపోర్ట్. ఓకే, సో బేసిక్గా మనకి ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత మనకి సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. హైపర్ కేర్ సపోర్ట్ ఎండ్ అయిపోతే ఇంకా యూ విల్ హ్యావ్ టు బ్యాక్ టు యువర్ పేరెంట్ కంపెనీ. సో నీ పేరెంట్ కంపెనీకి ఇంకా నువ్వు బ్యాక్ అయిపోతావు. వాళ్ళు నీకు ఏదో ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. మళ్ళీ 3 months బెంచ్లో ఉంటావు.
ఒకవేళ నీకు ప్రాజెక్ట్ రాకపోతే 3 మంత్స్ బెంచ్లో పెడతారు. తర్వాత 3 మంత్స్ లోపల ఎన్నో ప్రాజెక్ట్స్ నీకు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటావు. ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయిపోతే నీకు మళ్ళీ ప్రాజెక్ట్ అసైన్మెంట్ అయిపోతుంది. 3 మంత్స్ బెంచ్లో అంటే నీ ప్రొఫైల్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పంపిస్తూ ఉంటారు. అర్థమైందా అందరికీ? అది. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దెన్ సపోర్ట్ ప్రాజెక్ట్ విల్ బి స్టార్టెడ్. ఓకే. సో అండ్ 1st January 31st December నీ ప్రాజెక్ట్ అయితే 1st Jan 2025 కల్లా నీ గోలలోకి వెళ్ళిపోతుంది. అంటే 2 మంత్స్ నేను ఉంచేసి అంటే మార్చ్ వరకు ఉంచేసి పంపించేస్తాం. ఓకే. తర్వాత ఇంకా సపోర్ట్ కన్సల్టెంట్ సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే మీకు దగ్గర క్లయింట్ మళ్ళీ ఏం చేస్తారంటే బిడ్ పెడతారు. ఈ బిడ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అంటే ఎస్ఐపి కన్సల్టెంట్స్ బిడ్ పెడితే ఆ బిడ్కి అందరూ కూడా కొటేషన్స్ ఇస్తాయి కంపెనీస్ అని. సో దాంట్లో మళ్ళీ టెక్ మహేంద్రాని రిక్రూట్మెంట్ చేసుకున్నారు అనుకుందాం. సో టెక్ మహేంద్ర ఫైనల్ అయింది అనుకోండి షార్ట్ లిస్ట్. ఈ టెక్ మహేంద్ర ఏంటంటే మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి రిక్రూట్మెంట్ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ కావాలని చెప్పి మార్కెట్లో మీకు కాల్స్ వస్తాయి మళ్ళీ. ఓకే. సో టెక్ మహేంద్ర వాడు మన థర్డ్ పార్టీ వాడికి ఇవ్వచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా థర్డ్ పార్టీ వాడికి ఇవ్వచ్చు, లేకపోతే టెక్ మహేంద్ర థర్డ్ పార్టీ రెండు కలిసి సెట్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎందుకంటే సో అక్కడ క్వాలిఫైడ్ పీపుల్ని చెక్ చేసుకుంటా ఉంటారు. అందుకే ఒక్కళ్ళ మూలంగా అవ్వదు, మల్టిపుల్ రిక్రూటింగ్ ఏజెన్సీస్కి వాళ్ళు ఇస్తూ ఉంటారు ఈ రిక్రూట్మెంట్. అందులో నుంచి ఒక స్కిల్ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తే వీళ్ళకి డబ్బులు. అర్థమైనా? సో ఏజెన్సీకి కూడా ఇంత పర్సంటేజ్ ఉంటుంది. సో మీరు రిఫర్ చేశారనుకోండి మీ ఫ్రెండ్ అని ఎవరినైనా కంపెనీలో, ఒక మంచి పొజిషన్, ఒక 15 లక్షల రూపాయల పొజిషన్కి మీ ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు 50,000 దాకా వస్తుంది ఒక్క మనిషిని రిఫర్ చేస్తే. చిన్నవి అయితే 10,000, మినిమం 10,000 అన్న అవసరం ఒక మనిషిని రిఫర్ చేస్తే. అట్లాగా రిక్రూటింగ్ ఏజెన్సీస్కి పర్సంటేజ్ ఉంటుంది, ఆ పర్సంటేజ్ వెళ్ళిపోతుంది. అర్థమైనా? సో కాబట్టి స్కిల్ఫుల్ పర్సన్ ఇచ్చారని చెప్పి ఆ పర్సంటేజ్ ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే. సో ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే టెక్ మహేంద్ర మళ్ళీ సపోర్ట్ ప్రాజెక్ట్ కాల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సపోర్ట్ ప్రాజెక్ట్ కాల్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఏంటిది, టెక్ మహేంద్ర మొత్తం రిక్రూట్మెంట్ చేసుకోండి సపోర్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ని. సపోర్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత అది కూడా ఒక 100 మెంబర్స్ ఉంటారు కన్ఫర్మ్గా. సో సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా మనకి దగ్గర 2 years నుంచి 3 years అగ్రిమెంట్ ఉంటుంది. 2 to 3 years ఉంటుంది మ్యాక్సిమం. సో అంటే ఏంటి, 3 years అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో దెన్ ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, మీ పర్ఫార్మెన్స్ చూస్తారు. టెక్ మహేంద్రలో ఉన్న ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ మనకి సపోర్ట్ బాగా చేసి పెడుతున్నారా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ సపోర్ట్ బాగాలేదనుకోండి దాన్ని ఏం చేస్తారు, ఎక్స్టెన్షన్ క్యాన్సిల్ చేస్తారు, వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. బాగా సపోర్ట్ చేస్తున్నారా అంటే తర్వాత మళ్ళీ ఇంకో 2 years 2-3 years ఎక్స్టెన్షన్ చేస్తారు. అది కాంట్రాక్ట్లో రాసుకుంటారు. అందరికీ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనకి ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దెన్ సపోర్ట్ ప్రాజెక్ట్ విల్ బి స్టార్టెడ్. కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో మనకి మళ్ళా 2-3 years ఉంటుందండి పీరియడ్ వచ్చేటప్పటికి. ఓకే. సో ఇది బేసిక్గా మనకి విషయాలు తెలుసుకోవాలంటే ఇది. అందరికీ అర్థమవుతుందా లేదా? 2-3 years పీరియడ్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే క్లయింట్కి సపోర్ట్ చేయాలి. సో క్లయింట్కి సంబంధించిన ఎండ్ యూజర్స్కి సపోర్ట్ చేయాలి. ఓకే. సో యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఇంకా సిస్టమ్ మీద పోస్ట్ చేయడం మొదలెడతారు. సో సిస్టమ్ మీద పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే ఇష్యూస్ని నువ్వు సాల్వ్ చేయాలి. ప్రాజెక్ట్ గోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకా ఎండ్ యూజర్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో ఆ వర్క్ని నువ్వు వాళ్ళకి వచ్చే ఇష్యూస్ నువ్వు సాల్వ్ చేసి పెట్టాలి. అంటే సింపుల్గా మాట్లాడితే మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న ఎర్రర్ అంటే సిస్టంలో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు. ఓకే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ సో డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు జనరల్గా వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనేది ఒక చిన్న ఎర్రర్ జస్ట్ చూపిస్తాను చూడండి.
జనరల్గా మనకి SAP ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేసేటప్పుడు బేసిక్గా ఎలా చేస్తారు? ఒక పర్చేజ్ ఆర్డర్ పోస్ట్ చేయాలనుకోండి, ఎలా పోస్ట్ చేస్తారు SAP ఎండ్ యూజర్స్? ME21N అంటే ఒక పర్చేజ్ ఆర్డర్ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ME21N. ఇందులోకి వెళ్తారు. ఇందులోకి వెళ్తే పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి అసలు? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? వెండార్కి మనం గూడ్స్ని, బాబు నాకు ఈ గూడ్స్ కావాలి అని చెప్పి ఆర్డర్ చేస్తున్నాం. ఆ ఆర్డర్ డీటెయిల్స్, మనం సప్లయర్కి ఆర్డర్ చేస్తున్నాం. ఆ ఆర్డర్ డీటెయిల్స్ మనం వెండార్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. వెండార్ ఏం చేస్తున్నాడు? గూడ్స్ని మనకి పంపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ అనేది బేసిక్గా ఒక డాక్యుమెంట్, అది ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, వెండార్కి పంపిస్తున్నాం. ఈ డాక్యుమెంట్లో ఉన్న ఐటమ్స్ చూసి వెండార్ మనకి గూడ్స్ని పంపిస్తాడు అన్నమాట. ఇది బేసిక్గా మీకు అందరికీ తెలిసింది. ఆర్డర్ చేస్తున్నాం, సింపుల్గా ఆర్డర్ చేస్తే వెండర్ ఏం చేయాలి? ఆర్డర్ ప్రకారం గూడ్స్ని సప్లై చేయాలి, అంతే కదా. ఇప్పుడు సప్లయర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఏ సప్లయర్ దగ్గర మనం ఏ గూడ్స్ ఆర్డర్ చేస్తున్నాము అనేది ఒక కంపెనీ కోడ్ తీసుకుంటాం సరదా. ఓకే, ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ చేసేటప్పుడు ఎంటర్ ద డీటెయిల్స్, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి? ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఒక ఎర్రర్ వచ్చింది. అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఇది ఒక ఎర్రర్. అంటే ఏంటి? అంటే వాడు కరెక్ట్గా ఇన్పుట్స్ తీసుకోకపోవడం మూలంగా కూడా ఎర్రర్స్ వస్తాయి. బ్యాక్ ఎండ్లో సరిగా కాన్ఫిగరేషన్ చేయకపోవడం మూలంగా కూడా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి అంటే మనకి రెడ్ కలర్లో ఉంటుంది. ఎర్రర్ అంటే ఇక్కడ చూడండి, ఇది రెడ్ కలర్, ఇదేంటిది? ఎల్లో కలర్. ఎల్లో కలర్లో ఉన్నది వార్నింగ్ మెసేజ్. వార్నింగ్ మెసేజ్ వచ్చినప్పుడు ఎంటర్ కొట్టండి. రెడ్ కలర్లో వచ్చింది అంటే ఏంటి? మనకి ఇట్స్ అన్ ఎర్రర్. ఈ ఎర్రర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇది ఈ ఎర్రర్. ఈ ఎర్రర్ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇది ఎర్రర్ అనమాట. అంటే ఏంటో అంటే మనకు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు SAP ఎండ్ యూజర్స్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్, ఇవన్నీ పేమెంట్లు ఇవన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసేటప్పుడు టెక్నికల్గా ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసి పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇది అని చెప్పి మనం అనలైజ్ చేయాలి. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఎందుకని బ్యాక్ ఎండ్లో మనం వర్క్ చేస్తాం. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అని చెప్పి మనం అనలైజ్. ఈ ఎర్రర్ నీకు ఎవరు ఇస్తారు? SAP కన్సల్టెంట్ టికెట్ రైజ్ చేస్తాడు, ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తాడు. నాకు ఈ ఎర్రర్ వచ్చింది PO క్రియేట్ చేసేటప్పుడు, ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ PO, ప్లీజ్ రిసాల్వ్ అని చెప్పి ఒక ఈమెయిల్ రాస్తాడు. ఓకే, నువ్వేం చేయాలి? రిసాల్వ్ చేయాలి. ఆ ఈమెయిల్ టికెటింగ్ టూల్ ఉంటుంది అన్నమాట. ఆ టికెటింగ్ టూల్లోకి వెళ్ళి నీ పేరు మీద ఆ టికెట్ని అసైన్ చేసుకొని వర్క్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒక ఎర్రర్ ఎలా వస్తుంది అనేది నీకు చూపించాం. ఇది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా క్లాస్లో. ఓకే, ప్రస్తుతానికి ఏంటంటే ఎర్రర్ అంటే ఒక PO క్రియేట్ చేసేటప్పుడు, ఒక గూడ్స్ రిసీట్ చేసుకునేటప్పుడు, ఒక ఇన్వాయిస్ చేసేటప్పుడు, ఒక పేమెంట్ చేసేటప్పుడు, సెటిల్మెంట్ చేసేటప్పుడు మనకి టెక్నికల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎర్రర్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ఎర్రర్కి మనం సొల్యూషన్ ఇవ్వాలి. ఆ సొల్యూషన్ మనం ఇవ్వగలిగితే SAP కన్సల్టెంట్ అవుతాం. ఆ సొల్యూషన్ మనం ఇవ్వలేకపోతే ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి కన్సల్టెంట్ జాబ్ కష్టంగా ఉంది అనుకుంటే SAP ఎండ్ యూజర్ P2Pకి వెళ్ళిపోవచ్చు. ఓకే, తక్కువ శాలరీనే ఉంటుంది. అదే నాకు ఎక్కువ శాలరీ కావాలి 10 lakhs అనుకుంటే మరి డెఫినెట్గా మనం కొంచెం హార్డ్ వర్క్ చేసి ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేస్తూ మనకి చేసుకుంటే మీకు ఆ ప్యాకేజ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ డెఫినెట్గా మనం ఎప్పుడు ఇచ్చిన టాస్క్లను అప్పుడు కంప్లీట్ చేయాలి అండ్ అనలైటికల్ రీసెర్చ్ చేయాలన్నమాట. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్. ఓకే, మీరు ఎంత నేర్చుకుంటే అంత శాలరీ, ఇందులో డౌటే లేదు. సార్ ఇందులో శాలరీ ఎంత ఉంటుందో అని అడగకూడదు, ఎందుకంటే ఇది IT కోర్స్. ఐటీలో శాలరీస్ ఏంటంటే కావాల్సినంత ఇస్తారు. ఓకే, బట్ అవి హ్యాండిల్ చేయటమే మనకి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ ఇబ్బందిగా మనకి ఏంటంటే ఇప్పుడు SAP ఎండ్ యూజర్ రోజుకి 30 పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తాడు. నువ్వు రోజుకి 3 issues మీద పనిచేస్తావు, అంతే డిఫరెన్స్. వాళ్ళకి వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి లోడ్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది, కానీ చేసిన వర్క్ రిపీటెడ్గా చేస్తారు. అందులో వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సర్కస్ ఉండదు, జిమిక్స్ ఉండవు. బట్ SAP కన్సల్టెంట్కి రోజుకు 3 issues మీద పనిచేస్తాడు. 3 టెక్నికల్ ఇష్యూస్ మినిమం అనుకుందాం. ఈ 3 టెక్నికల్ ఇష్యూస్ చాలా సింపుల్గా ఉంటాయి. అలాగే ఆ 3 issues కూడా మనకి చాలా కష్టంగా కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆ 3 issues అంటే నెల మొత్తానికి ఒక 30 issues నుంచి 40 issues సాల్వ్ చేస్తాం మ్యాక్సిమం. ప్రాజెక్ట్లో 45-50 issues సాల్వ్ చేస్తాం.
దానికే నీకు 10 లక్షల ప్యాకేజ్. మరి ఆ 40 ఇష్యూస్ మరి ఊరికే నీకు సింపుల్‌గా అయిపోయేయి ఉంటాయి. కొన్ని అవ్వనియి కూడా ఉంటాయి. ఆ ఒక్క ఇష్యూ మూలంగా మన జాబ్ కూడా ఊడిపోవచ్చు. మనం ఏంటంటే వి నీడ్ టు సాటిస్ఫై ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్‌ని మనం సాటిస్ఫై చేయాలి. ఓకే. సాటిస్ఫై చేయటం అంటే ఏంటి? జస్ట్ లైక్ వాడికొచ్చే ఇష్యూస్‌ని మనం ఇదిగో ఇది రాంగ్ చేసావు. నువ్వేం చేసావు? ఈ సప్లయర్‌కి నువ్వు పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇది తీసుకున్నావు. ఈ 2 కాంబినేషన్ కరెక్ట్ కాదు. సరిగ్గా తీసుకో అని చెప్తాం. ఇది చెప్పేది. ఓకే. కాన్ఫిగరేషన్ అంటే డైరెక్ట్‌గా బ్యాక్ ఎండ్‌లో చేసేది. అంటే యూజర్ మిస్టేక్స్ చేస్తున్నాడు. యూజర్ మిస్టేక్ ఇది. ఓహో! అవునా! అయితే ఒకసారి ఇంకోటి తీసుకుంటాను పీఓ అని చెప్పి మీరు ఇంకోటి తీసుకుంటారు. ఓకే. సో, ఇంకోటి తీసుకొని ట్రై చేస్తారు. ఎంటర్ కొడతారు. సో, అప్పుడేంటి మనకి ఎర్రర్ రావట్లేదు. ఎర్రర్ రాలేదు. సో, ఇక్కడికెళ్లి చెక్ చేస్తారు. ఎర్రర్ ఉందా లేదా అని. సో, ఎర్రర్ లేదు. ఓకే. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వచ్చింది గానీ, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినా ఇది ఓకే. ఓకే అయిపోయింది. ఇందాకడ ఎర్రర్ క్లియర్ అయిపోయింది. అంటే ఏంటి మీరు ఒక సజెషన్ అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి మీరు సజెస్ట్ చేయటము, ఓకే. గైడ్ చేయటము, ఎడ్యుకేట్ చేయటము, ఓకే. అలాగే ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి వచ్చే ఇష్యూస్‌ని మనం టాకిల్ చేయటము, ఓకే. కొన్ని టెక్నికల్ ఇష్యూస్‌ని టాకిల్ చేయటం, ఫంక్షనల్ ఇష్యూస్‌ని టాకిల్ చేయటం, అబాప్ ఇష్యూస్‌ని టాకిల్ చేయటం. సో, ఇలా మనకి టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే రేపొద్దున ఒక ఫంక్షనల్ మాడ్యూల్‌లో అంటే ఫంక్షనల్ మాడ్యూల్ అంటే ఎంఎం, ఎఫ్ఐ డిపార్ట్‌మెంట్ అన్నమాట. ఎంఎం, ఎఫ్ఐ, ఎస్‌డి, టీపీ, క్యూఎం, టీఎం ఇయన్నీ గూడా మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటారు. అంటే డిపార్ట్‌మెంట్ వైస్ మనకి మాడ్యూల్స్ అన్నమాట. దీంట్లో వచ్చే ఇష్యూస్‌ని మనం రిసాల్వ్ చేయాలి. అదే టెక్నికల్ మాడ్యూల్స్ అంటే మనకి ప్రోగ్రామింగ్, జావా, సీసీ ప్లస్, పైథాన్ ఇది అట్‌లీస్ట్ మినిమమ్ నాలెడ్జ్ ఉంది. సో, అబాపర్ కింద వచ్చినప్పుడు సో, మనం టెక్నికల్‌గా వచ్చే గ్లించెస్ మనం సాల్వ్ చేసాం. బట్ ఇక్కడేంటంటే మనం టెక్నికల్ కన్సల్టెంట్ కాదు. మనం ఫంక్షనల్ కన్సల్టెంట్. మనకి మనం ఏం ప్రోగ్రామ్ కోడింగ్ అయ్యేం నేర్చుకోలేదు. కాబట్టి మనకి అందుకే మీరు ఫంక్షనల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ప్రోగ్రామ్ కోడింగ్ కావాలనుకుంటే మనం టెక్నికల్‌గా ఎళ్ళొచ్చు. దానికి దీనికి సాలరీ పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. దీంట్లోనే ఎక్కువ ఇంకా ఫంక్షనల్ కన్సల్టెంట్‌కే ఎక్కువ సాలరీ టెక్నికల్ కన్నా. అబాపర్ కన్నా మనకే ఎక్కువ సాలరీ ఇస్తారు మార్కెట్‌లో. ఓకే. సో, కాబట్టి ఎఫ్ఐ, సిఓ, ఎంఎం, ఎస్‌డి ఈ 3 మాడ్యూల్‌లు గూడా చాలా నంబర్ 1 మాడ్యూల్స్ మార్కెట్‌లో ఇప్పుడు డిమాండ్ ఉంటది. ఓకే. అండ్ ప్యాకేజ్ ఎప్పుడు కూడా 10,00,000 ప్యాకేజ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ సో, మీ వర్త్ అనేది ఎలా ఉంది? మీ రీసెర్చింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద మీకు ఆ ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. హ్యాండిల్ చేయగలరా లేదా? క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా? సో, క్లయింట్‌తో మీరు డిస్కస్ చేయగలరా లేదా? ఈమెయిల్స్ రాయగలరా లేదా? సో, మీరు టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? సో, అలాగే మీ వర్క్ మేనేజ్‌మెంట్ ఎలా ఉంది? సో, మీ కలీగ్స్‌తో ఎలా మీరు మాట్లాడుతున్నారు? మేనేజ్ ఎలా చేయగలుగుతున్నారు? వర్క్ రానప్పుడు మనం ఎలా నేర్చుకుంటున్నాము? అనేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇయన్నీ వర్కింగ్ అట్మాస్ఫియర్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ ప్యాకేజ్. కనీసం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 3 నెలల వరకు కూడా ఎవరిని తీయరు మాక్సిమం. 3 నెలలైతే గ్యారంటీగా ఉంటుంది. ఏ కంపెనీలో జాయిన్ అయినా సో, మాక్సిమం పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చిన్న కంపెనీస్‌లో తొందరగా పీకేస్తారు. పెద్ద కంపెనీస్‌లో ఐబీఎం, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఉన్నాయి చూడండి. సో, ఇలాంటి ఐటీ జైంట్ కంపెనీస్‌లో జాయిన్ అయితే మాక్సిమం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేయకపోయినా ఇంకో ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్ట్ చేయకపోయినా ఇంకో ప్రాజెక్ట్, ఇంకో ప్రాజెక్ట్ చేయకపోయినా ఇంకో ప్రాజెక్ట్. అలా 3, 4 ప్రాజెక్ట్స్ మీకు అసైన్ చేస్తారు. అక్కడ 4 ప్రాజెక్టులు చేయకుండా ఉండలేం. 1, 2 హ్యాండిల్ చేయగలుగుతాం. సో, చేయకపోయినా ఇంకో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేద్దాం. అంటే ఈ లోపల 6 మంత్స్ అయిపోతుంది. 6 మంత్స్‌లో మీరు ఎంతో నేర్చేసుకుంటారు. మూడో ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేస్తారు. దానికి సపోర్ట్ కన్సల్టెన్సీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఐటీ బ్యాక్‌డోర్ జాబ్స్‌లో ఎళ్ళాల్సిన అవసరము లేదు. ఓకే. ఒకసారి నేర్చుకుంటే 10 సంవత్సరాలు ఫ్రీ. సో, ఆ ఒక్కసారే నేర్చుకోమని చెప్తాను నేను ఎప్పుడైనా సరే. ఎళ్లి బ్యాక్ డోర్‌లోకెళ్తే 3, 4 లక్షలు అడుగుతారు. ఇచ్చేస్తారు. తర్వాత ఏం అర్థం కాదు. తర్వాత మీరు అన్నిట్లికి ఏంటంటే బ్యాక్ డోర్ ప్రాసెస్‌నే ఫాలో అవుతా ఉంటారు. ఎప్పుడైనా సరే షార్ట్ కట్ రూట్‌ని ఎన్నుకుంటే షార్ట్ కట్ రూట్‌లోనే ఎళ్తాం ఎప్పుడు. చివరి వరకు కూడా. కాబట్టి షార్ట్ కట్ రూట్‌ని మాక్సిమం ఎప్పుడు కూడా ఎస్ఏపీలో వర్కౌట్ అవ్వదు. లాంగ్ టర్మ్‌లోనే మనం ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక డిగ్రీ కోర్స్ చదువుకున్నారు. ఒక పీజీ కోర్స్ చదువుకున్నారు. సో, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదివారు. ఒక జాబ్ కోసం 5 సంవత్సరాలు ఒక 3, 4 నెలలు చదవలేరా? అక్కడే తప్పు చేస్తున్నారు అందరూ కూడా. ఓకే. సో, అది ఎంతో కష్టపడి అన్ని సంవత్సరాలు టైము దాని మీద స్పెండ్ చేసి జాబ్ కోసం వచ్చేటప్పటికి ఒక 3 నెలలు కూడా కూర్చోలేకపోతున్నారు. అదే ప్రాబ్లమ్. ఆ 3 నెలలు కూర్చున్న వాళ్ళకే జాబ్‌లొస్తున్నాయి. ఆ 3 నెలలు గట్టిగా 20 మంది ఉంటే 5 మందో, ముగ్గురో కూర్చుంటారు అంతే. మిగతా వాళ్ళందరూ సరదాగా వచ్చి సరదాగా ఎళ్ళిపోతా ఉంటారు. ఓకే. కాబట్టి ఇందులో సరదాగా చేసుకోవద్దు మీ టైం వేస్ట్. సో, ఇక్కడ మనకి సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నాం. సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉంటే చాలా అలర్ట్‌గా ఉండాలి. ఓకే. సపోర్ట్ అంటే ఏంటి? ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి మనం సపోర్ట్ చేస్తాం.
సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ని మనం సపోర్ట్ చేస్తున్నామండి, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. ఓకే, సో ఎస్ఏపి ఎండ్ యూజర్ మనకి జనరల్గా టికెట్ రైజ్ చేస్తాడు అనమాట. ఒక ఎర్రర్ వచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ ఎర్రర్ ఏంటి అని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీ నీడ్ టు అనలైజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ది పర్టికులర్ ఎర్రర్. ఆ ఎర్రర్ ఏంటి, ఎందుకు వచ్చింది అంటే ఏ కాన్ఫిగరేషన్ ఇష్యూనా, లేకపోతే సరిగ్గా యూజర్ ఇన్పుట్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడా, సో లేకపోతే ఇంకేంటి అని చెప్పి మనం ఆ రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి సొల్యూషన్ ఇవ్వాలి. దానికి సొల్యూషన్ ఇస్తే హీ విల్ బి హ్యాపీ. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ రేపు పొద్దున పర్చేజ్ ఆర్డర్ ఒక 50 లక్షల డాక్యుమెంట్లు ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి, అది అర్జెంట్. ఓకే, అది టాప్ మేనేజ్మెంట్ నుంచి హై లెవెల్లో అది ప్రెజర్ ఉంది. ఇప్పుడు అది ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు నేను టికెట్ రైజ్ చేస్తాడు, నీకు అసైన్ చేశారు టికెట్. ఆ టికెట్ నీకు అసైన్ చేస్తే ఎస్ఏపి ఎండ్ నువ్వు ఏం చేస్తావు, నువ్వు అలా టైం పాస్ చేసుకుంటున్నావు, వాడికి మంటలు వచ్చాను, వాడికి బీపీ వచ్చేస్తుంది. వాడికి ఏంటి అర్జెంట్గా వాడు హై లెవెల్లో టాప్ మేనేజ్మెంట్ నుంచి వాడి వెనకాల నుంచి ఇది ఉంది. సో నువ్వు కావాల్సితే ఆ సపోర్ట్ వాడికి సపోర్ట్ చేయాలంటే ఏంటి, నువ్వు నైట్ అయినా కూర్చోనైనా సరే సపోర్ట్ ప్రాజెక్ట్లో టైం అంటే ఏమి ఉండదు. 9 hours పని చేస్తాను, 8 hours పని చేస్తాను, నేను వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. నైట్ 2 గంటలు కూడా కాల్ చేస్తూ ఉంటారు. మంత్ ఎండ్ టైంలో అయితే నైట్ 2కి స్టార్ట్ అవుతుంది, మన మార్నింగ్ కూడా మనం పని చేయాల్సి వస్తుంది. 2-3 days వరకు నిద్ర ఉండదు. ఓకే, సపోర్ట్ ప్రాజెక్టులు అంటే కొంచెం కష్టమే. ఇంప్లిమెంటేషన్ అంటే హ్యాపీ, కొంచెం పర్లేదు చేసుకోవచ్చు, అన్నీ తెలిసినవి ఉంటాయి, గూగుల్లో యూట్యూబ్లో అన్నీ దొరికేస్తూ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మనం హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు, అది ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే కొంచెం కొన్ని దాంట్లో ఉండే రిస్కులు దాంట్లో ఉంటాయి, దీంట్లో ఉండే రిస్కులు దీంట్లో ఉంటాయి. ఓకే, ఇదైతే ఇమీడియట్గా మనం తెలిసిపోతున్నాడు మనం పని చేస్తున్నామా లేదా అని. దాంట్లో అంత సామాన్యంగా తెలియదు. సో ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్లో మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే టికెట్ రైజ్ చేస్తాడు. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తాడు. సో టికెట్ అంటే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో టికెటింగ్ టూల్స్ ఉంటాయండి. సో టికెటింగ్ టూల్స్ వచ్చేటప్పటికి ఎక్కువగా కంపెనీస్లో యూజ్ చేసే సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, అలాగే బిఎంసి రెమెడీ. సో ఇలా మనకి చాలా టూల్స్ ఉంటాయి. క్లయింట్ ఓన్గా కూడా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకొని టెస్టింగ్ టూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో మనకి ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయాలంటే టికెట్స్ని మనం యూజర్ టికెట్ రైజ్ చేసి మనం సాల్వ్ చేయాలన్నమాట. అది మనకి ఇంపార్టెంట్ అనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే వీ నీడ్ టు రిసాల్వ్ ద ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎర్రర్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయాలి. సో అది మ్యాక్సిమం మన డ్యూటీ. దానికి టికెటింగ్ టూల్ ఉంటుంది. ఈ సర్వీస్ నౌ అనేది ఎక్కువగా మనకి కంపెనీస్లో యూజ్ చేస్తే కామన్గా యూజ్ చేసే టూల్ అనమాట. దీని స్నో నౌ అని కూడా అంటూ ఉంటుంది. ఓకే, ఈ టూల్ ఏంటంటే బేసిక్గా ఇందులో మీకు ఏంటంటే సో టికెట్ రాగానే మీకు అలర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఈమెయిల్ కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఎస్ఏపి ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేస్తే ఈమెయిల్ వస్తుంది ఫస్ట్ అవుట్లుక్లో. సో అవుట్లుక్లో ఈమెయిల్ అంటే అలర్ట్స్ ఎలా వస్తుంది, నీకు ఎలా వస్తుంది, టికెట్ ఎలా తెలుస్తుంది, సో టికెట్ వచ్చింది అని అంటే సో మనకి సో ఇక్కడ అలర్ట్స్ అనేవి వస్తాయి అనమాట. అలర్ట్స్ ఏంటి జనరల్గా అంటే ఒకటి ఈమెయిల్ ద్వారా నీ టికెట్ వస్తుంది. రెండవది ఓకే, సో రెండోది మనకి టికెట్ మనకి సర్వీస్ నో టూల్లో మనకి తెలుస్తుంది అనమాట. ఈ టూల్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు సిస్టమ్ మీద. ఓకే, సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నామంటే ఒక 2-3 ఉంటారు, మ్యాక్స్ 5 మంది ఉంటారు అనుకున్నాం, ఒక కన్సల్టెంట్స్. ఓకే, సో మీరందరూ కూడా టైం పెట్టుకుంటారు. సో 9 నుంచి 12 వరకు నువ్వు టికెట్ అసైన్ చేయాలి. సో అలాగే 12 నుంచి 5 వరకు ఇంకోడు, 5 నుంచి 7 వరకు ఇంకోడు. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఆ టైం అంతా కూడా. టికెట్ రాగానే టికెట్ బ్రీచ్ అవ్వకూడదు. అంటే టికెట్ మేము వెంటనే అసైన్ చేయాలి. అసైన్ చేయడం నీ పేరు మీద లేకపోతే కలీగ్ పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద టికెట్ అసైన్ చేయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. సో అలర్ట్స్ ఏంటి, నీకు ఈమెయిల్ కానీ సర్వీస్ నౌలో నీకు ఏంటంటే సర్వీస్ నౌలో నీకు ఏమొస్తుంది అంటే ఒక అలర్ట్ వస్తుంది అనమాట. ఈమెయిల్ కానీ సర్వీస్ నౌలో నీకు అలర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నీకు ఏంటంటే ఎగ్జాంపుల్ నీకు టికెట్ ఎండ్ యూజర్ రైజ్ చేయగానే దానికి సంబంధించి స్క్రీన్ షాట్ పెట్టేస్తాడు. ఇందాక వచ్చిన స్క్రీన్ షాట్ ఉంది కదా, ఆ స్క్రీన్ షాట్ ఒక ఈమెయిల్ రాస్తాడు. సో ప్లీజ్ రిసాల్వ్ ద బిలో ఇష్యూ, ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ పిఓ క్రియేషన్ అని చెప్పి ఎర్రర్ ప్లీజ్ రిసాల్వ్ ఇమీడియట్లీ అని పెట్టి మెసేజ్ పెడతాడు, ఈమెయిల్ పెడతాడు. అలాగే సర్వీస్ నోలోకి వెళ్ళి టికెట్ రైజ్ చేస్తాడు. టికెట్ రైజ్ చేయాలి వాడు కంపల్సరీగా. టికెట్ రైజ్ చేస్తాను మనం పని చేస్తాం, ఎందుకంటే టికెట్ మీద పని చేస్తాం. మన కౌంట్ ఏంటి, రేపు పొద్దున ఎన్ని టికెట్స్ హ్యాండిల్ చేస్తామని అడుగుతారు. సో టికెట్ లేకుండా మనం వర్క్ చేయకూడదు. మాక్సిమం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు 100% టికెట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి టికెటింగ్ టూల్ వచ్చేటప్పుడు సర్వీస్ నో, సొల్యూషన్ మేనేజర్, బిఎంసి రెమెడీ. సో అలర్ట్స్ వచ్చేటప్పటికి మనకి ఈమెయిల్ రూపంలో అలర్ట్స్ రావచ్చు, అలాగే సర్వీస్ నోలో అలర్ట్స్ వస్తాయి అనమాట. సో టికెట్ రాగానే వెంటనే సో మనకి ఒక ఎస్ఎల్ఏ ఉంటుంది, క్లయింట్తో మనకి ఎస్ఎల్ఏ ఉంటుంది. ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్.
ఈ ఎస్ఎల్ఏ ప్రకారం మనం ఇష్యూస్ని సాల్వ్ చేయాలి. ఓకే, ఎస్ఎల్ఏ ఏంటంటే మనకి P1 టికెట్ అంటే ఏంటి, టికెట్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఎస్ఏపి ఎండ్ యూజర్ రైజ్ చేసే టికెట్లో టైప్స్ ఉంటాయి. సో P1, P3, P4 రేపు పొద్దున్న మీరు టికెట్ని ట్రబుల్ షూట్ చేసి ఇష్యూని సాల్వ్ చేయాలి. P1 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 2 అవర్స్. సో P2 టికెట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 4 అవర్స్, 6 అవర్స్ ఉంటుంది. అంటే P2 టికెట్ వచ్చినప్పుడు 6 అవర్స్లో రిసాల్వ్ చేయాలి. P2 టికెట్ వచ్చినప్పుడు సో P1 టికెట్ 2 అవర్స్లో రిసాల్వ్ చేయాలి. P3 టికెట్ వచ్చినప్పుడు సో మనకి 3 days టైం ఉంటుంది. సో P4 టికెట్ వచ్చినప్పుడు మనకి 4 days టైం ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ది ఎండ్ యూజర్ ప్రయారిటీ అండ్ సివియారిటీ వీ నీడ్ టు రిసాల్వ్ ద ఇష్యూస్. సో మనకి ప్రయారిటీ అండ్ సివియారిటీ రెండు కన్సిడర్ చేయాలి మనం. ఎస్ఏపి ఎండ్ యూజర్ అర్జెన్సీ ఇది కూడా కన్సిడర్ చేయాలి. సో అర్జెంటుగా కావాలి అంటే మనకి వాడు టికెట్ రైజ్ చేస్తాడు, P1 టికెట్. ఈ టికెట్ వస్తే అందరూ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే టికెట్ అనేది ఇన్ టైంలో సాల్వ్ చేయకపోతే బ్రీచ్ అయిపోతుంది. బ్రీచ్ అయితే ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతుంది. ఎస్ఎల్ఏ బ్రీచ్ అనేది అవ్వకూడదు అన్నమాట. ఈ రెండు కూడా హై ప్రయారిటీ టికెట్స్. ఈ టికెట్స్ ముందు నువ్వు ప్రయారిటీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ టికెట్లు ఉన్నాయి, వేరే టికెట్లు ఉన్నాయి. ఈ టికెట్లని ముందు నువ్వు సాల్వ్ చేయాలి. అంతేగాని ఈ సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే ఇది ఇష్యూ అయిపోతే చాలా పెద్ద హై లెవెల్లో ఎస్కలేట్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి P1, P2 టికెట్స్ వచ్చినాయి అంటే చాలా హై లెవెల్ ఎస్కలేషన్స్ ఉన్నాయి. సో P3 టికెట్ మనకి వచ్చిందంటే 3 days టైం పడుతుంది. P4 వచ్చేటప్పటికి 4 days పడుతుంది. సో మనకి సో P3 డ్యూరేషన్ వచ్చేటప్పటికి 4 మీడియం ప్రయారిటీ అన్నమాట. ఇది లో ప్రయారిటీ టికెట్. సో కాబట్టి సో జనరల్గా మనకి ఎక్కువగా మంత్ ఎండ్ టైంలో అర్జెంటుగా ఉన్నప్పుడు వచ్చే టికెట్స్ ఇవి. నార్మల్ కేసులో రెగ్యులర్గా వచ్చే టికెట్స్ ఇవి. ఓకే, ఒకేసారి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే టాప్ మేనేజ్మెంట్కి హై లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎండ్ యూజర్ మనకి టికెట్ రైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఈ కేసులు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అంటే మంత్లీ 1, 2, 3 వస్తూ ఉంటాయి ఈ టికెట్స్ మీకైతే ఇండివిజువల్గా. సో ఇదైతే మీకు ఏంటంటే సో డైలీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి టికెట్స్. రోజుకి మీకు 2 నుంచి 4 ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 నుంచి 4 ఇష్యూస్ అంటే మినిమం 2, మాక్సిమం 4, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు కొన్ని ప్రాజెక్ట్స్లో. కాబట్టి ఏంటంటే కొన్నిసార్లు అయితే మనం తినడానికి ఉండడానికి కూడా టైం ఉండదు అన్నమాట. ఈ టికెట్ల మీద కూర్చొని బుర్రంతా బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. ఓకే, సో కాబట్టి మనకి ఒకసారి టికెట్లో పని చేయడం మొదలెడితే మనకు తెలుస్తుంది దాని బాధ ఏంటో, సాల్వ్ చేయడం మొదలెడతాం. సో ఇక్కడ మనకి P1, P2, P3, P4 ఇలా మనకి టికెట్స్ని క్లాసిఫై చేశారు. సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ సొల్యూషన్ మేనేజర్లోకి వెళ్ళి లేదా సర్వీస్ నౌ టూల్లోకి వెళ్ళి సో టికెట్ అనేది రైజ్ చేస్తారన్నమాట. రైజ్ చేయగా నీకు ఈమెయిల్ వస్తుంది. అలాగే సర్వీస్ నౌ టూల్లో నీకు అలర్ట్స్ వస్తాయి. సో దాన్ని బట్టి నువ్వు టికెట్ రైజ్ చేసినట్టు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి నువ్వు టికెట్ని వెంటనే నీ పేరు మీద కానీ నీ కలీగ్ పేరు మీద కానీ ముందు అసైన్ చేయాలి. సో లేకపోతే ఏమవుతుంది అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేసిన తర్వాత కూడా నా టికెట్కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి వాడు ఫీల్ అయ్యి ఒకటి ఎస్కలేట్ చేశాడు అనుకోండి. సో మీ ఐటీ మేనేజర్ మీకు పిలుస్తాడు. తెలిసి మీకు మళ్ళీ ఎందుకు మీరు దీనికి ఇంకా ఎస్కలేట్ చేయలేదు, ఎందుకు మీరు ఇంకా వర్క్ చేయట్లేదు అని చెప్పి మిమ్మల్ని కేకలేస్తారు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే టికెట్కి రెస్పాన్స్ టైం ఉంటుంది. సో ఈ రెస్పాన్స్ టైం అంటే టికెట్ని ఎస్ఏపి ఎండ్ యూజర్ రైజ్ చేసిన తర్వాత మనం ఎంత టైం లోపల క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఈ బేసిక్గా ఏంటంటే మనకి ఇది ఉంది కదా, ఇది టూల్ ఉంది కదా, ఈ టూల్లో ఏంటంటే మొత్తం టికెట్ వచ్చిన కాడి నుంచి రిసాల్వ్ అయ్యేంత వరకు ఆటోమేటిక్గా టైం క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎయిటీన్ టూల్లో. ఓకే, టికెట్ అసైన్ చేసిన కానీ టికెట్ వాడు రైజ్ చేసిన వెంటనే నీ క్యూలోకి వచ్చేస్తుంది. టికెట్ నీ క్యూలోకి వచ్చిన తర్వాత ఇంకా టైం క్యాలిక్యులేట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ స్టార్ట్ అయిన టైం లోపల నువ్వు ఇష్యూ రిసాల్వ్ చేయాలి. రెస్పాన్స్ టైం సో దీనికి సో 15 minutes అంటే టికెట్ ఎస్ఏపి ఎండ్ యూజర్ రైజ్ చేసి 15 minutesలో నీకు రెస్పాన్స్ అవ్వాలి నువ్వు ముందు ఆ టికెట్ మీద. సో అలాగే సో ఈ టికెట్ నీకు 30 minutes. ఈ డ్యూరేషన్ అనేది కొన్ని కంపెనీస్లో సేమ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో వేరియేషన్ ఉంటుంది. ఈ డ్యూరేషన్ మారచ్చు, 20 minutes, 35 minutes, 1 hour, 4 hours కూడా ఉండొచ్చు. ఈ డ్యూరేషన్ అనేది ప్రాజెక్ట్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ ఇక్కడ యావరేజ్ బేస్ మీద నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రెస్పాన్స్ టైం. అంటే నువ్వు టికెట్ సాల్వ్ చేయకపోతే పక్కన విషయం, ముందు టికెట్ రాగానే ఎవరో ఒకరి పేరు మీద అసైన్ చేసినప్పుడు ఎండ్ యూజర్ హ్యాపీగా ఓకే నా టికెట్ మీద పని చేస్తున్నారు స్టేటస్ ఉంటుంది దాంట్లో. సో స్టేటస్ మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఓకే, సో అలాగే అసైన్డ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్, ఓకే, అలాగే పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్, నీ దగ్గర నుంచి ఇన్పుట్స్ రావాల్సి ఉంది అని మనం పెండింగ్ స్టేటస్లో పెట్టచ్చు. కొన్నిసార్లు మనం క్లోజ్డ్ అనేది టికెట్ క్లోజ్ అని అంటున్నాం. ఇలా స్టేటస్లు ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి స్టేటస్లు ఉంటాయి. ఈ స్టేటస్ని బట్టి మనం రేపొద్దున్న వాటిని ప్రాజెక్ట్లో పెడతాం అనమాట, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మనకి రెస్పాన్స్ టైం కనుక బ్రీచ్ అయితే మనకి చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. రెస్పాన్స్ టైం బ్రీచ్ అవ్వకూడదు. రిసొల్యూషన్ టైం అంటే చేయలేకపోయేది కామన్ బిజినెస్లో జరిగే ఒక యాక్టివిటీ తప్పిస్తే అది కూడా కౌంటబులే.
కాకపోతే ఇది మాత్రం మినిమం అంటే ఇది నెగ్లిజెన్సీ అనమాట. అంటే టికెట్ అసైన్ చేసినా అట్లా పట్టించుకోవట్లేదు. అది కూడా సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉండి అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్సీ కింద వస్తుంది. ఓకే, కాబట్టి సిస్టమ్ మీద ఎప్పుడు కూర్చోవాలి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. ఓకే, నువ్వు వర్క్ ఉన్నా లేకపోయినా సిస్టమ్ మీద వేసుకొని కూర్చొని చూసుకుంటా ఉండాలి. ఓకే, కాపలా కాయాలి సపోర్ట్ ప్రాజెక్ట్ గేట్ కీపర్ లాగా. అది మనకి ఇందులో ఉన్న వర్క్ ఏంది. ఒక్కోసారి అసలు ఇష్యూసే రావు. ఒక్కోసారి కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే వారానికి 2 వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాజెక్టులు చేయకండి. ప్రాజెక్ట్లో మనకి ఇష్యూస్ రాకపోతే ఆ ప్రాజెక్ట్ వదిలేసి వచ్చేసాయి, నష్టం ఏం లేదు. ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే ఇష్యూస్ లేకుండా హ్యాపీగా 2-3 సంవత్సరాల పాటు గడిపేయచ్చు, డబ్బులు వస్తాయి, కానీ తర్వాత కెరీర్ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మనకి ఎప్పుడు మనకి హర్డిల్స్ సర్కస్ ఉండాలి. సర్కస్లు జంపులు ఇవన్నీ ఉండాలి. ఇవి ఉంటేనే కన్సల్టెంట్ అవుతాం. ఓకే, ఇష్యూ రాగానే టక్కన రిసాల్వ్ చేసే మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటాం. కాబట్టి మనకి ఏంటంటే ఎప్పుడు వర్క్ ఉండాలి. ఐటీలో ఎప్పుడు వర్క్ అప్గ్రేడ్ అవ్వాలి. సో అప్గ్రేడ్ అవ్వకుండా నువ్వు నీ స్కిల్ సెట్ మిమ్మల్ని అప్ స్కిల్స్ చేయకుండా జస్ట్ నువ్వు వచ్చి ఇలా కూర్చొని వెళ్తున్నారు అన్న విధంగా ఉంటే శాలరీ పడుతుంది, తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ పనికిరావు. ఓకే, అప్ స్కిల్ అవ్వాలి ఎప్పటికప్పుడు. అవ్వకపోతే ఏముంది సార్, నేను బాగానే 2 నెలలు తీసుకున్నాను కదా అంటే మనతో వాడు కలీగ్స్ ఉంటారు, వాళ్ళని బరువు తీస్తూ ఉంటారు రోజు. అదొక నా న్యూసెన్స్. ఓకే సార్, నాకు ఏం లేవు, నాకు పరువు లేదు, ఏం లేదు, నాకు డబ్బులు వస్తే సరిపోతాయి అనుకుంటే అలా కుదరదు అక్కడ. ఎందుకంటే మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళతో పాటు పని చేయాలి, లేకపోతే వర్క్ చేయాలని చెప్పి. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళతో పాటు పని చేయట్లేదు అని తెలిసినాం అనుకో, వాళ్ళు తెలుసుకున్నారు అనుకో మనం ఏం పని చేయట్లేదు అని, డెఫినెట్గా వాళ్ళు మన మీద బ్లేమ్ చేయడం మొదలెడతారు. బ్లేమ్ గేమ్ అండ్ పొలిటీషియన్స్ ఉంటారు అందులో. ఓకే, ఇమీడియట్గా అది ప్రాజెక్ట్ మేనేజర్కి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర మంచిగా మాట్లాడతారు, మీ విషయాలన్నీ తెలుసుకొని మీ ప్రాజెక్ట్ మేనేజర్ పంపించేస్తారు, అయిపోతుంది. ఐటీ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు ఎవరిని నమ్మకూడదు, ఎవరితోనూ ఎక్కువ డిస్కస్ చేయకూడదు, ఎవరితోనూ ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఎవరితో గొడవలు పెట్టుకుంటే రెండో రోజున ఆర్తోని పని చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రాదు. అండ్ వాటిని సింపుల్గా తొక్కేయాలని చూస్తాడు. తొక్కేది కూడా ఎలా ఉంటుందంటే మనకి తొక్కినట్టు కూడా తెలియదు. ఓకే, సింపుల్గా వాళ్ళు అన్ని మెయిల్స్ ఉంటాయి, మొత్తం మెయిల్స్లోనే పెడతారు. నేను సీసీలో అవి నా మెయిల్ చూసుకోకుండా ఉంటావు రోజున ఏదో పని మీద పోతుంది, హై లెవెల్ ఎస్కలేషన్ అయిపోతుంది. అట్లా ఏంటంటే తొక్కే విధానం కూడా మీకు తెలియదు అనమాట, అట్లా తొక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఐటీ పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నార్మల్ కంపెనీ అట్మాస్ఫియర్లో కన్నా ఐటీలో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏం సార్ ఎంత భయపెట్టేస్తున్నారు, ఇలా ఎస్ఐపి నేను ఇంకేం చేయగలను, ఏదో ఐటీలోకి వచ్చి 10 లక్షలు పట్టుకుందామని వచ్చాను అంటే ఇది రియాలిటీ. ఓకే, ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేశారు కాబట్టి జాయిన్ అవ్వండి. ఓకే, రియాలిటీని యాక్సెప్ట్ చేయకపోతే ఎండ్ యూజర్ ఉంది, సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సేమ్ వర్క్, నో హర్డిల్స్, వాల్యూమ్ ఆఫ్ వర్క్ అంతే. వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, సేమ్ చేసిన పనే చేస్తాం. రోజు 10 ఆర్డర్ 10 పోస్ట్ చేస్తాం, నెక్స్ట్ రోజు 50 పోస్ట్ చేయాల్సి వస్తుంది. అంతే తప్పిస్తే దాంట్లో ఏమి క్రిటికల్ ఏమి ఉండదు. ఓకే, సో అలాంటి వర్క్ కూడా ఉంది మనకి. కాబట్టి సో ఐటీలో ఉంది అంటే 100% సర్కస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీకు ఆ ప్యాకేజ్ తీసుకోండి. అందుకే కొంచెం ఒక కంపెనీలో అట్లీస్ట్ ఒక కంపెనీలో 6 నెలలు పనిచేస్తే మీకు ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంతా మొత్తం డీల్ చేసే పొటెన్షియల్ వస్తుంది. అందుకే ఒక కంపెనీలో 6 నెలలను పనిచేయడానికి ట్రై చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీకు సింప్లిఫై అయిపోద్ది అంటే 100% సింప్లిఫై ఎవరు చేయలేరు. 100% ఐటీలో ఎవరు కూడా హ్యాపీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. డబ్బులు అయితే వస్తాయి, నీ అకౌంట్లో పడితే 3 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కొన్ని సాటిస్ఫాక్షన్ అంటే ఏముండదు. బయటకి ఏంటంటే అందరూ బాగున్నా అని చెప్పుకుంటా లోపలకి తెలుస్తూ ఉంటారు, కాలుతూ ఉంటారు. ఓకే, అది ఆ కాలే పర్సన్ మాత్రమే చెప్పగలుగుతారు తప్పిస్తే వేరే వాళ్ళు చెప్పలేరు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కక్కలేడు మింగలేడు అన్నట్టు ఉంటుంది ఐటీలో అంటే. ఓకే, సింపుల్గా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్గా సో ఏసీఎస్ కూర్చోబెడతారు, మంచి టేబుల్, మంచి చైరు అండ్ మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, కాకపోతే కక్కలేము మింగలేము. సో అది అలా ఉంటుంది. కాబట్టి అది మనం ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కూడా ఉన్న వాళ్ళు ఐటీలో జాయిన్ అవ్వాలి. ఓకే, అంటే ఏంటి, ఎవరైనా తిట్టారనుకోండి ఏముందిలే అని చెప్పి పక్కన మనం వాళ్ళ ముందు మామూలుగా ఉండి తర్వాత మనం బాధపడకుండా ఉంటే చాలు. ఓకే, మనం దాన్ని హెటర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, తిడతారు 100%, ప్రతిరోజు తిడతారు, కాకపోతే అక్కడ కనపడదు, తిట్టినట్టు కూడా అనిపించదు. ఓకే, బట్ ఏంటంటే అది నువ్వు హ్యాండిల్ చేసినందుకే నీకు ఆ 10 లక్షలు చాలు. అది అందరికీ ఆ మైండ్ సెట్ ఉండదు. కొంతమంది తిరిగితే అలాంటి ఫీల్ అయిపోతాడు. ఓకే, 4 రోజుల వరకు వాడితో మాట్లాడేది ఏంటని మాట్లాడడం, అట్లాంటివి ఉండకూడదు. అర్థమైందా? అట్లా మైండ్ సెట్ ఉంటే అక్కడ తిట్టినోటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ హాయ్ అని పలకరించాలి. మనలో లోపల మనకి ఎంత కుళ్ళున్నా సరే, వాడి మీద ఎంత కక్ష ఉన్నా సరే, వాడి ఫేస్ మనం చూడకపోయినా ప్రాబ్లం. సో ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇలాంటి డీల్ చేసినందుకే ఇవే మనం 40-50% మనకి వర్క్ అట్మాస్ఫియర్లో నేర్చుకోవాల్సింది. ఈ బిహేవియరే నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఏదైనా ఏ కంపెనీకి వెళ్ళినా 1 సంవత్సరం పాటు ఆ కంపెనీలో ఉన్నావంటే నీకు వర్క్ రాకుండా ఏమి ఉండదు. ఓకే, నువ్వు వర్క్ చేయకుండా కూడా ఏముండవు. బట్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని మనం
అడాప్ట్ చేసుకోకుండా ఫీల్ అయ్యే మైండ్ సెట్, హెడేక్ తీసుకునే మైండ్ సెట్ ఉంటే అప్పుడు అది నువ్వు రియల్ టైంలో నీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అందుకే మనకి ఐటీలో అందరూ సరిపోతుంది సెట్ కాదు అందరికి, అది అందరికి బాగా వర్క్ వస్తుంది, ఒకటికి ఎక్సలెంట్ చేస్తాడు, కానీ ఐటీఐ పాలిటిక్స్ తట్టుకోలే పారిపోతాడు, 2 నెలల కంటే ఎక్కువ చేయలేడు. ఉపయోగం ఉంది. ఒక్కోడికి ఏమీ రాదు కానీ 3 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉంటాడు, వాడు ఎవరు కదలపు కూడా కదలరు. ఒక్కోడు ఎక్సలెంట్ వర్కర్ ఉంటాడు, ఇష్యూ వచ్చిన టక్కన్ సాల్వ్, ఇష్యూ వస్తే టక్కన్ సాల్వ్, వాడిని చేయనివ్వరు, వాడికి ఇంకా వర్క్ని అసైన్ చేస్తానే ఉంటాడు. అర్థమైందా? అలాంటివి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కొంచెం ఐటీ మైండ్ సెట్ను కూడా మీరు ఇక్కడి నుంచే డెవలప్ చేసుకుంటా ఉంటే అన్ని ఈజీ, అందరూ చేయగలుగుతారు, ఇందులో చేయలేదంటూ ఏమీ లేదు. బట్ ఏంటంటే ముందుగా మనం అలర్ట్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదేమి పర్వతం కాదు, శిఖరం కాదు, దాని మీద ఎక్కువ మనం ఆవేశం పడిపోవడానికి, ఇది సింపుల్దే. బట్ ఏంటంటే కొంచెం లాజికల్గా, కొంచెం తెలివిగా మనం బిహేవియర్ ఉంటే మనకి ఈ కోర్స్ ఏమి రాకపోయినా సరే ఎంఎం కింద జాయిన్ అయిపోయి జాబ్లో సెట్ అయిపోయి హ్యాపీగా ప్యాకేజ్ కూడా కొట్టేయచ్చు. మంచి మేనేజింగ్ స్కిల్స్ ఉండాలంటే, మంచి మేనేజింగ్ స్కిల్స్. ఆ మేనేజర్ అంటే సబ్జెక్ట్ ఉంటే మేనేజింగ్ స్కిల్స్ అవసరం లేదు. ఓకే, సబ్జెక్ట్ లేకపోతే మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి. అని ఏమి రాకపోయినా అన్ని వచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి, తప్పదు. ఓకేనా? సో ఇక్కడ మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే సింపుల్ గా మాట్లాడితే ఎస్ఏపీ ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేసి ఆ టికెట్ మనం ఐడెంటిఫై చేయాలి. P1 P2 P3 P4 మైండ్లోకి వచ్చేయాలి. ఇది ఏ టికెట్, ఇది ఎన్ని రోజుల్లో సాల్వ్ అవుతుంది అని. ఓకే, సో ఇది సాల్వ్ చేసే డ్యూరేషన్ ఎంత అనేది కూడా నీ మైండ్లోకి వచ్చేయాలి. కాబట్టి టికెట్ రైజ్ చేయగానే ఎస్ఏపీ ఎండ్ యూజర్ వెయిటింగ్ చేస్తారు టికెట్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అని. సో ఫస్ట్ నువ్వు కనెక్ట్ అయ్యి నేను వాడికి భరోసా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఇష్యూ, సో ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, అంతే. సో అప్పుడు ఎండ్ యూజర్ ఓకే చక్కగా ఇంకా బ్యాగ్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు హ్యాపీ. సో అది టికెట్ మీద ఎవరో పట్టించుకోలేదంటే వాడు బీపీ వచ్చి మన టికెట్ ఎస్లేట్ చేశాడు అనుకోండి, సో మనకి ప్రాజెక్ట్ మేనేజర్ మళ్ళీ నీకు పిలిచి ఏందని చెప్పి ట్యాక్లు వేస్తాడు, ఇది కూడా తెలియదా బేసిక్ నాలెడ్జ్, ముందు అసలు కమ్యూనికేషన్ ఏది నీది అంటాడు. నీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతావు కానీ నీ కమ్యూనికేషన్ ఏది అంటాడు సింపుల్గా. ఓకే, సో ఏమీ రాకపోయినా నీకు అన్ని బాగా వచ్చు కానీ నీకు ఏమీ రాదంటాడు సింపుల్గా. అలా అంటే ఫీల్ అవుతాం కదా డెఫినెట్గా. సో కాబట్టి అట్లా ఉంటుంది. మేనేజర్ అంతా కూడా తిడతమే, డ్యూటీలో ఏమి ఉండవు. సో ఈమెయిల్స్ రాయి తిడుతూ ఉంటాం. సో అవి మనకు తిట్టినట్టుగా కూడా అనిపించవు, తర్వాత మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. సో అది జాబ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో అది కాబట్టి ఏంటంటే కొంచెం అలర్ట్గా ఉండాలి. సపోర్ట్ ప్రాజెక్టులు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే అలర్ట్నెస్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్లో కొంచెం క్రిటికాలిటీ ఉంటుంది, అలాగే కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది. అలానే మనకి కంప్లీట్గా మొత్తం ఇదే అని కాదు. ఓకే, హ్యాండిల్ చేయగలరు మీరు అందరూ కూడా. సో ఇక్కడ మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం మనకి రెస్పాన్స్ టైం ఉంది, అలాగే మనకి రిజల్యూషన్ టైం ఉంది. మనకి రెస్పాన్స్ టైం, రిజల్యూషన్ టైం రెండు ఉంటాయి. సో P1 టికెట్ వచ్చినప్పుడు మనకి సో సాల్వ్ ఎన్ని రోజుల్లో చేయాలి మనం అంటే రిజల్యూషన్ అంటాం. దీన్ని ఏంటంటే సాల్వ్ చేయటం, సాల్వ్ అని కూడా రిజల్యూషన్ టైం అంటాం. రిజల్యూషన్ అంటే సొల్యూషన్ ఇవ్వటం. ఈ టికెట్ వచ్చినప్పుడు మనకి 2 అవర్స్లో మనకి సాల్వ్ చేయాలి, 15 మినిట్స్లో ఆల్రెడీ ఇచ్చేసాం కదా మనం రిజల్యూషన్ టైం. ఇది రిజల్యూషన్ టైం. ఓకే, దీన్ని రెస్పాన్స్ టైం అంటాం. అర్థమైందా? రిజల్యూషన్ టైం అండ్ రెస్పాన్స్ టైం. సో టికెట్ రాగానే మనకి బేసిక్గా మనకి అసలు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం సో వీ నీడ్ టు అసైన్ ద టికెట్. ఫస్ట్ మనం వీ నీడ్ టు అనలైజ్ చేద్దాం ఫస్ట్. సో అనలైజ్ ద టికెట్. సో అనలైజ్ ద టికెట్ అంటే ఈ టికెట్ ఎస్ఏపి ఎంఎం టికెటా, ఎఫ్ఐ టికెటా, ఎస్డి టికెటా, టీపీ టికెటా, అబాపా అని మనం ఫస్ట్ మన మైండ్లోకి వచ్చాలి. టికెట్ మనకి ఏ టికెట్ అనేది సో ఫస్ట్ అనలైజ్ చేయాలి. దెన్ ఏంటంటే మన టికెట్ అయితే సో వీ నీడ్ టు అసైన్ దిస్ టికెట్ టు అవర్ నేమ్. ఈ టికెట్ని మనం అనలైజ్ చేసిన తర్వాత టికెట్ అసైన్ చేయాలి. మన పేరు మీద అసైన్ చేసుకోవాలి, లేకపోతే నీ కలీగ్ పేరు మీద అసైన్ చేసుకోవాలి. ఓకే, సో మీరిద్దరి మధ్య కోఆపరేషన్ అంటే ఏంటి, రోజుకి 10 టికెట్లు వచ్చాయి అనుకో, నేను 5 టికెట్లు పనిచేస్తాను, నువ్వు 5 టికెట్లు. లేకపోతే ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు టికెట్లు. ఒకవేళ ఆ టికెట్ మీద నీకు నాలెడ్జ్ లేదనుకోండి, ఆడికి నాలెడ్జ్ ఉందనుకోండి మీ కలీగ్కి, అరే బాబు ఈ టికెట్ నాకు రాదు, నువ్వు సాల్వ్ చేసి పెట్టి ఈ టికెట్ని అసైన్ చేసుకోండి. ఓకే, అట్లా మీ ముగ్గురు మధ్య అండర్స్టాండింగ్. సో కాబట్టి వీ నీడ్ టు అసైన్ ద టికెట్ అవర్ నేమ్ ఆర్ యువర్ కలీగ్ నేమ్. సో అది మనం అసైన్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ద ఎండ్ యూజర్. ఎస్ఏపి ఎండ్ యూజర్తో మనం కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ ద టికెట్, వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. దెన్ వీ నీడ్ టు అసైన్ దిస్ టికెట్ టు అవర్ నేమ్ ఆర్ యువర్ కొలీగ్ నేమ్. దెన్ వీ నీడ్ టు కమ్యూనికేట్ ద ఎండ్ యూజర్
and we need to troubleshoot the issue. అంటే ఫస్ట్ లో మనం వాడి ఇన్పుట్స్ ఇస్తాడు యూజర్, అదే బాబు నాకు ఈ ఎర్రర్ వచ్చింది పిఓ క్రియేట్ చేసేటప్పుడు అక్కడే మనకి తెలిసిపోద్ది ఎంఎంఐ ఎఫ్ఐ అది ఫస్ట్. తర్వాత నీది అనుకోండి అసైన్ చేసుకో, వేరే వాడిది అయితే దాన్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయి. సో ఈమెయిల్ రైట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు సో వీ డోంట్ హ్యావ్ ఎనీ స్కోప్ టు వర్క్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ ఆర్ టికెట్ అని చెప్పి, సో వీఆర్ అసైనింగ్ దిస్ టికెట్ టు ఎఫ్ఐ అని చెప్పి దాంట్లో రాసేసి కమ్యూనికేషన్ ఉంటుంది అక్కడ కింద కమెంట్స్ ఉంటే అందులో రాసేసి. సో వీ నీడ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూని ట్రబుల్ షూట్ చేయాలి. తర్వాత అది మనకి సాల్వబుల్ ఇష్యూ అయితే అక్కడే సొల్యూషన్ ఇచ్చేస్తాం, అరే బాబు ఇది కాదు కరెక్ట్ తీసుకో అని చెప్పి అక్కడే సొల్యూషన్ ఇచ్చేస్తాం. ఒకవేళ అది మనం దానికి రిసొల్యూషన్ చేయడానికి R&Dకి చేస్తాం. మనం R&D అంటే ఏంటి, రీసెర్చ్ చేయాలి. సో మనకి టెస్ట్ సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్లో మనం రీసెర్చ్ చేసి అప్పుడు వాడి సొల్యూషన్ ఇవ్వాల్సి ఉంటాయి, అంటే టైం టేకింగ్ ఉంది. సో అలాగే మనకి కొన్ని కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్, అవి మనం వేరే టీంతో కూడా మనం వెళ్ళి కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది, వేరే టీమ్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటివి కూడా ఉంటాయి. మనది ఇక్కడ ఏంటంటే SAP అంటే ఒక వన్ మ్యాన్ షో కాదు, ఆల్ టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. చిన్న దానికి కూడా వేరే టీమ్స్తో వెళ్ళి మనం డిస్కషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి వీ నీడ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూ అంటారు, ట్రబుల్ షూట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, మనం వాడిని హోల్డ్లో పెట్టి సో నాకు కొంచెం టైం ఇవ్వు, వీల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి మనం చెప్తాం. సో టైం తీసుకున్న తర్వాత అప్పుడు ఈ ఇష్యూ మీద మనం బ్యాక్ ఎండ్లో పని చేస్తాం, సర్వర్స్ మీద బ్యాక్ ఎండ్ సర్వర్లో పనిచేసి అప్పుడు సాల్వ్ అయింది అనుకోండి, ఓకే దానికి మనం సో ఇష్యూని సాల్వ్ చేసి పెడతాం అనమాట. ఓకే సో కాబట్టి వారికి చెప్పి వాడి చేత UAT తీసుకుంటాం. మనం ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ అనుకోండి, మనం కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫలానా పర్చేజ్ ఆర్గనైజేషన్ సిస్టంలో క్రియేట్ చేయలేదు, సో ఇందాక పర్చేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ మూలంగా ఎర్రర్ వచ్చింది, అది క్రియేట్ చేయలేదు అనుకో సిస్టమ్ మీద, ఇది కాన్ఫిగరేషన్. వాడిచ్చే పర్చేజ్ ఆర్గనైజేషన్ మన సిస్టంలో లేదనుకోండి, ఇది కాన్ఫిగరేషన్ ఇష్యూ. ఈ కాన్ఫిగరేషన్ ఇష్యూని మనం బ్యాక్ ఎండ్లో చేయడానికి టైం పడుతుంది. ఓకే ఈ టైంని వరకు కూడా వాడిని వెయిట్ చేయించి వాటితో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి, ఇష్యూని సాల్వ్ చేయాలి. ఈ టైంలో నీకు లైక్ ఫోన్ కాల్స్, మీకు ఇంట్లో ఏంటంటే నెట్ పని చేయట్లేదు అనుకో, సో మీకు పెద్దగా ఎలా మీకు అర్జెన్సీ ఉంది, ఎలా కాల్ చేస్తారు, అవతల ఎలా సాల్వ్ చేస్తాడు, సేమ్ అదే అర్జుమ్ తీసుకోండి. సో ఇలా మనకి టికెట్ రాగానే టికెట్ అసైన్ చేసుకోవడం, దాని మీద వర్క్ చేసుకోవడం. సో నాలెడ్జ్ గ్యాప్ ఉన్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడటం, కలీగ్స్తో మాట్లాడటం, డిస్కస్ చేయడం, కలీగ్స్ మళ్ళీ నీకు నాలెడ్జ్ గ్యాప్ ఉందని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఆడుకుంటారు. ఓకే సో మనకి అవతల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే విధానం ఎలా ఉండాలంటే కంప్లీట్గా మనం నేర్చుకుంటున్నాము అని తెలియకూడదు, అలాగే సో కంప్లీట్గా మనం వాడి మీద డిపెండెన్సీ ఉన్నామని కూడా ఉండకూడదు అన్నమాట. అట్లా నేర్చుకోవడం కూడా ఓకే. సో నేర్చుకునే విధానం కూడా వేరే ఉంటుంది అనమాట. సో అది మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి అనుభవం బట్టి వస్తూ ఉంటుంది. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ తర్వాత కాన్ఫిగరేషన్ సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా. సో కాన్ఫిగరేషన్ ఇష్యూని సాల్వ్ చేసుకొని యూజర్ చేత UAT తీసుకొని, అంటే యూజర్ కూడా ఓకే అని చెప్పి మనకి ఒక ఈమెయిల్ రాస్తే అది అప్పుడు ఇది ప్రొడక్షన్ సిస్టంలో ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ కనపడుతూ అది పోస్ట్ చేసుకుంటాడు, ఫీవర్ రైజ్ అవుతుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. సో మనకి సో టికెట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఇది పార్ట్ A, పార్ట్ B రేపు పొద్దున ఉంది క్లాస్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే రేపటితో సపోర్ట్ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఓకే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సపోర్ట్ ప్రాజెక్టు. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే S/4HANA అన్న ECC అయినా ఒకటే. అలాగే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మనకి ECCలో ఈ SAP మెథడాలజీ గురించి చెప్పుకున్నాం, ఇంకా S/4HANA మిగిలింది. ఓకే సో ఈ S/4HANA ఏం చేయాలని నేను చెప్తాను. ప్రస్తుతానికి ECC సపోర్ట్ ప్రాజెక్ట్ రేపటితో అయిపోతాయి. ఓకే సో అప్పుడు మీకు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వీటిలో అడిగే ఎంట్రీ క్వశ్చన్స్ ఏమున్నాయి అని చెప్పి రివైజ్ చేస్తాను. ఓకే రేపటితో ఏంటంటే గ్రూప్లో ఓన్లీ పెయిడ్ స్టూడెంట్సే అలౌ చేస్తాం. ఓకే అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఈ రోజుతో పెయిడ్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ రేపటి నుంచి ఇంకా పెయిడ్ స్టూడెంట్సే ఉంటారు కంప్లీట్గా. సో కాబట్టి ఎవరైనా ఇంకా మిస్ అయిన వాళ్ళు, లేకపోతే పేమెంట్ చేయాల్సిన వాళ్ళు, లేకపోతే స్క్రీన్ షాట్ పంపించాల్సిన ఉంటే ఈ రోజే ఫైనల్ డెడ్ లైన్. ఓకే చాలా క్లాసెస్ నేను 7 క్లాసెస్ అయ్యాను, ఫ్రీ ఇచ్చేస్తాను చాలా వరకు. కాబట్టి సో మ్యాక్సిమం ఈరోజు లాస్ట్ డేట్. కాబట్టి మీరు ఏంటంటే CBM ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి ఒకసారి మెయిల్ మీరు మీ పేమెంట్ స్క్రీన్ షాట్స్ పంపించారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సో టుడే క్లాస్ ఎవరైనా ఈరోజు జాయిన్ అవ్వాలి, టుడే క్లాస్ డెమో క్లాస్ లాంటిది. ఓకే సో ఆల్రెడీ చార్ట్లో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి, కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ చేసుకోండి, లేదు అనుకుంటా మీ ఇష్టం. సో కాబట్టి మ్యాక్సిమం టుడే ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ డెడ్ లైన్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఓకే ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలి టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్లాసెస్ మీకు ఫస్ట్లో ఎవరు చెప్పరు ఫ్రీగా. ఓకే మనం కాబట్టి చెప్తున్నాం. సో బయట ఎవరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ క్లాసులు ముందు ఎక్కడ డిస్కస్ చేయరు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్, ఎంతో కష్టపడి గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తాం ఫ్రీగా. కాబట్టి దాన్ని రిప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ.
సార్ రేపటి క్లాస్లో మనకి ఇంకా సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఇది జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ పార్ట్ లాంటి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్. థ్యాంక్ యూ. సీ టుమారో. థ్యాంక్ యూ సార్.